రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్ర అంతా ఊహించినట్టే వైఎస్ షర్మిల ఏపీ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఇటీవలే దేశ రాజధాని వేదికగా కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆమె కొత్త బాధ్యతలను అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా నియమితులయ్యారు. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటన జారీ చేశారు. నిన్నటి వరకు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా వ్యవహరించిన గిడుగురు రుద్రరాజ్కు ప్రమోషన్ లభించింది. ఆయనకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో చోటు దక్కింది. సిడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడిగా అపాయింట్ అయ్యారు. దీనితో ఏపీ రాజకీయాల్లో అన్నా చెల్లెలి మధ్య పోటీ నెలకొన్నట్టయింది. వైఎస్ షర్మిల ఇటీవలే ఢిల్లీలో ఏఐసీసీ అధినేత మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కట్టువా కప్పుకున్నారు. అనంతరం సోనియా గాంధీతోనూ ఆమె సమావేశమయ్యారు. గతంలో తాను స్థాపించిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగింది కాంగ్రెస్. ప్రత్యేకించి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో వరుసగా 2 సార్లు అధికారంలోకి రావడం అంటే మామూలు కాదు. 2009లో చంద్రబాబు నెలకొల్పిన మహాకూటమిని ఎదుర్కొని ప్రత్యేక తెలంగాణ వాదాన్ని తట్టుకొని తిరుగులేని విజయాన్ని అందుకుంది. విభజన తరువాత ఈ రోజులు మిగిశాయి. కాంగ్రెస్ చరిత్ర గత వైభవంగా మారింది. ఇప్పుడు కాంగ్రెస్ సంపూర్ణంగా చీకటి రోజును చవి చూస్తోంది. అయితే రాష్ట్రంలో ఉనికి కోల్పోయిన కాంగ్రెస్ పార్టీకి మళ్లీ వైఎస్ కుటుంబం వల్లే పూర్వ వైభవం దక్కుతుందని కాంగ్రెస్ బలంగా విశ్వసించింది. ఈ క్రమంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె షర్మిలకే పార్టీ పగ్గాలను అప్పగించింది. దీనితో ఏపీ రాజకీయాలు ఉత్కంఠ భరితంగా మారినట్టయింది. ఏపీలో వైఎస్ కుటుంబం మధ్య మళ్లీ పోటీ ఏర్పడడం ఖాయంగా కనిపిస్తోంది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో టికెట్ దక్కదని నేతలందరూ కాంగ్రెస్ ను ప్రత్యామ్నాయంగా భావిస్తున్నారనడంలో సందేహాలక్కర్లేదు. వైసీపీలో టికెట్ రాని నేతలు షర్మిల సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోవచ్చని పలువురు అభిప్రాయాలు పడుతున్నారు. రైట్ ఇక వైఎస్ఆర్ షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి ఇప్పుడు ఏపీ ఎన్నికల్లో ఉత్కంఠని నెలకొల్పుతున్నారు. ఇదో ఓవరాల్గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారంగా కాంగ్రెస్ సీనియర్ నాయకులైన తులసిరెడ్డి గారు చెప్తారు. తులసిరెడ్డి గారు చెప్పండి, గడిచిన 10 ఏళ్లుగా ఏపీ ప్రజలు కాంగ్రెస్ ని మర్చిపోయారు. ఇప్పుడు తాజా పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి? వైఎస్ షర్మిల కాంగ్రెస్ లో చేరుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏ విధంగా? ఇక్కడ గడిచిన 10 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ లేనది వాస్తవమే. కానీ గత 10 సంవత్సరాలుగా తెలంగాణలో కూడా కాంగ్రెస్ అధికారంలో లేదు. గడిచిన 10 సంవత్సరాలుగా కేంద్రంలో కూడా కాంగ్రెస్ అధికారంలో లేదు. అంతకు ముందు కూడా 1994 నుంచి 2004 వరకు కాంగ్రెస్ అధికారంలో లేదు. కాబట్టి కాంగ్రెస్ అధికారంలో లేని సందర్భాలు అనేకం ఉన్నాయి. 2014 నుంచి 2004 10 ఏళ్ళు అధికారం లేనిది వాస్తవమే. 2004 నుంచి 2014 వరకు అధికారంలో ఉన్నది వాస్తవమే. 1994 నుంచి 2004 వరకు 10 సంవత్సరాల అధికారంలో లేనిది వాస్తవమే. కాబట్టి ఈ పీరియడే కాదు, అంతకుముందు 10 ఏళ్ళ అధికారం లేదు, మళ్ళా 10 ఏళ్ళ అధికారం వచ్చింది. ఈవెన్ ఆంధ్రలోనే కాదు, తెలంగాణలో 10 ఏళ్ల పాటు అధికారం లేదు, అన్ననే వచ్చింది. ఈవెన్ కేంద్రంలో అధికారంలో లేదు. కాబట్టి రాజకీయాల్లో ఉత్థాన పతనాలు, బండ్లు ఓడలు అవుతుంటాయి, ఓడలు బండ్లు అవుతుంటాయి. 2 సీట్లు ఉన్న బీజేపీ 303 సీట్లకు వచ్చి అధికారంకి వచ్చింది. కాబట్టి కాంగ్రెస్ కూడా 10 ఏళ్ళ అధికారంలో లేకుండా మళ్ళా 10 ఏళ్ళ అధికారంలోకి వచ్చింది, మళ్ళా 10 ఏళ్ళ అధికారంలోకి పోయింది, మళ్ళా 10 ఏళ్ళ అధికారంలోకి వస్తుంది. కాబట్టి ఇది నంబర్ 1 అర్థం చేసుకోవాల్సిన విషయం. రెండవది, ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ప్రజెంట్ సినారియోకు 3 యాంగిల్స్. ఒకటి కాంగ్రెస్, ఓన్లీ కాంగ్రెస్, కాంగ్రెస్ ప్లస్ షర్మిల. మూడవది కాంగ్రెస్ ప్లస్ షర్మిల ప్లస్ వైఎస్ రాజశేఖర రెడ్డి. ఈ 3 కోణాలు మనం విశ్లేషిస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓన్లీ కాంగ్రెస్ పరంగా ఆలోచిస్తే, కర్ణాటక ఎన్నికలకు ముందు ఉభయ తెలుగు రాష్ట్రాలు, అటు తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ, ఈ 2 కూడా మొదటి నుండి కూడా కాంగ్రెస్ పార్టీకి కంచుకొట్టాలంటే 1977లో ఉత్తరప్రదేశ్లో ఎమర్జెన్సీ తర్వాత ఇందిరాగాంధీ గారు ఓడిపోయిన నేపథ్యంలో కూడా 85 ఎంపీ సీట్లకు 85 ఓడిపోతే ఇక్కడ 42కు 41 ఎంపీ సీట్లు గెలవడం జరిగింది ఉభయ తెలుగు రాష్ట్రం 1977లో. మళ్ళా 80లో రిపీట్ అయింది. కాబట్టి నెహ్రూ కుటుంబానికి, అటు కాంగ్రెస్ పార్టీకి ఉభయ తెలుగు రాష్ట్రాలు కంచుకొట్ట లాంటివి. అలాంటిది 2004 నుంచి 2014 వరకు 10 ఏళ్ళు అధికారంలో ఉన్న కారణంగా, దానికి రాష్ట్ర విభజన అనే అంశం యాడ్ అయిన కారణంగా ఒక 10 ఏళ్ల పాటు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారానికి దూరమై అరణ్యవాసం చేయాల్సి వచ్చింది. ఇది ఆంధ్రప్రదేశ్లో కాదు, తెలంగాణలో కూడా 10 ఏళ్ల అధికారం లేదు. ఇది చాలా మంది మర్చిపోతున్నారు.
ఓన్లీ ఆంధ్రప్రదేశ్లోనే అధికారం కోల్పోయింది అనుకుంటున్నారు. తెలంగాణలో కూడా అధికారం కోల్పోవడం జరిగింది. ఈ నేపథ్యంలో మళ్ళా చరిత్ర పునరావృతం అవుతా ఉంది. గత వైభవం మళ్ళా ప్రారంభమైంది. కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత ఆ ప్రభావం తెలంగాణ మీద పడింది. తెలంగాణలో 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి రావడం జరిగింది. కర్ణాటక తెలంగాణ 2 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఆంధ్రప్రదేశ్ మీద ఉన్నాయి. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కూడా 10 ఏళ్ల అరణ్యవాసం తర్వాత అధికారంలోకి రాబోతా ఉంది. నేను ఇదంతా షర్మిలకు సంబంధం లేకుండా కాంగ్రెస్ వరకే చెప్తున్నాను. కాబట్టి మొన్న కర్ణాటకలో కాంగ్రెస్, నిన్న తెలంగాణలో కాంగ్రెస్, రేపు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ అనే విధంగా ప్రజల మూడు వచ్చేసింది. వై నాట్ కాంగ్రెస్ ఇన్ ఏపీ అనే విధంగా ఈనాడు వాతావరణం ఉంది. ఈ వాతావరణం నేపథ్యంలో పార్టీ సిద్ధాంతాలకు లోబడి ఉండే వాళ్ళు ఎవరైనా సరే పార్టీలోకి రండి అని స్వగృహ ప్రవేశం చేయండి, గర్వాపస్ చేయండి అని చెప్పేసి అధిష్టాన వర్గం నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం ప్రకారంగా అనేక మంది ఇటీవల చేరుతా ఉన్నారు. ఆ నేపథ్యంలో షర్మిలమ్మ గారు కూడా పార్టీలో చేరడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఇది అదనపు లాభం. ఆ అదనపు లాభం నేపథ్యంలో ఆవిడ పిసిసిగా నియమించడం జరిగింది. అది మరి ఏ మేరకు వచ్చేసి ఇంకా మరి ఏ మేరకు లాభం కలుగుతుంది అది కాలమే నిర్ణయిస్తుంది. కాబట్టి ఇక్కడ అధిష్టాన వర్గము అన్ని కోణాల్లో ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటుంది. కాబట్టి ఆ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాము. ఇది ఏ మేరకు ప్రయోజనం కలుగుతుంది, ఎంత మేరకు అనేది ఇది కాలమే నిర్ణయిస్తుంది. ఇది షర్మిల గురించి. వైఎస్ఆర్ వచ్చేసి అతను కాంగ్రెస్ నాయకుడు వచ్చేసి షర్మిలకు జగన్ కు తండ్రిగా వచ్చేమో కానీ ఆస్తిక వారసులేమో కానీ రాజకీయ వారసత్వం వచ్చేసి కాంగ్రెస్ పార్టీ. ఆయన 6 సార్లు ఎమ్మెల్యేగా, 4 సార్లు ఎంపీగా, ఒకసారి సిఎల్పి లీడర్గా, 2 సార్లు సీఎంగా, 3 మార్లు ముగ్గురు ముఖ్యమంత్రుల కాంగ్రెస్ ముఖ్యమంత్రుల మంత్రివర్గంలో మంత్రిగా, ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ పరంగా సంక్రమించినటి. ఈవెన్ ఆయన పేరు కూడా కడప జిల్లా పేరుకు వచ్చేసి వైఎస్ఆర్ జిల్లా పేరు పెట్టడం జరిగింది. కాబట్టి రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ ప్రాపర్టీ, వాళ్ళకు వచ్చేసి ఆస్తి రాజకీయ వారసత్వం వచ్చేసి కాంగ్రెస్ పార్టీది. షర్మిల కానీ జగన్మోహన్ రెడ్డి కానీ తండ్రి కాబట్టి వచ్చేసి వాళ్ళకు ఆస్తికి వారసులు తప్ప వారసత్వం వచ్చేసి కాంగ్రెస్ పార్టీకి వస్తుంది. కాబట్టి అది కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి అభిమానులు ఎవరున్నా కానీ డెఫినెట్ గా కాంగ్రెస్ పక్క ఈ వాతావరణంలో కాంగ్రెస్ ఆల్రెడీ అధికారంలోకి వచ్చే వాతావరణం ఉంది. కాబట్టి షర్మిల కూడా ప్రవేశం చేసింది. కాబట్టి డెఫినెట్ గా వచ్చేసి వైఎస్ఆర్ నిజంగా వైఎస్ఆర్ ను అవమానించే వాళ్ళు కొంత కాంగ్రెస్ లోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రైట్ సార్, చూసుకుంటే అప్పుడు తెలంగాణ పాదయాత్ర అప్పుడు కూడా విమర్శలు చేశారు వైఎస్ షర్మిల ఏదైతే ఉన్నారో. ఇదే క్రమంలో తన కుటుంబానికి చెందిన అన్న జగన్ పై కూడా ఏపీపై ఆరోపణలు కూడా చేసిన నేపథ్యంలో ఇప్పుడు షర్మిలకి కాంగ్రెస్ పగ్గాలు ఇవ్వడాన్ని ఏమనుకోవాలి మనం? ఇది నేను చెప్తాను కదా, ఆవిడ కాంగ్రెస్ పార్టీలో చేరడం అనేది ఇది అనేక మంది చేత ఎవరు చేరినా లాభమే. ఆ నేపథ్యంలో ఆవిడ చేరిన అదనపు లాభం, ఆ లాభం ఏ మేరకు ఉంటుంది అనేది ఇది కాలం నిర్ణయిస్తుంది. ఆ చేరడమే కాకుండా పిసిసి పగ్గాలు అప్పగించడం అనేది ఏ మేరకు కాంగ్రెస్ పార్టీకి లాభదాయకం అనేది ఇది కాలం నిర్ణయిస్తుంది. మనం చూసుకుంటే ఇక ఏపీలో ప్రతిపక్ష పార్టీలన్నీ ప్రస్తుతం ఒకటవుతున్న నేపథ్యంలో ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి ఓటు బ్యాంక్ వస్తుందంటారు. ఇప్పుడు నాకు తెలిసి వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో త్రిముఖ పోటీ కానీ చతుర్ముఖ పోటీ కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి. త్రిముఖ పోటీకి వస్తే ఒకటి ఇండియా అంటే కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ, ఆమ్ ఆద్మీ పార్టీలు, ఇది ఓవరాల్ గా ఇండియా ఒకటి. రెండవది వైఎస్ఆర్. మూడవది త్రిముఖ పోటీ అయితే కనుక టీడీపీ, జనసేన, బీజేపీ. లేదు చతుర్ముఖ పోటీ అయితే కనుక బీజేపీ పక్కకు వచ్చేసి టీడీపీ, జనసేన మరకే ఉండి బీజేపీ సెపరేట్ గా కంటెస్ట్ చేయొచ్చు. కాబట్టి త్రిముఖ పోటీనా చతుర్ముఖ పోటీనా ఉండే అవకాశాలు ఉన్నాయి వచ్చే ఎన్నికల్లో. ఈ యొక్క త్రిముఖ ఆర్ చతుర్ముఖ పోటీల్లో ఫస్ట్ వచ్చేసి అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ ప్రజలు మార్చాలనుకుంటున్నారు. కాబట్టి ఆ పార్టీ ఓటమి తథ్యం. వైఎస్ఆర్ పార్టీ ఓటమి తథ్యం. ఎందుకంటే 5 ఏళ్ళు చూశారు, అన్ని విధాలుగా అతనికి పరిపాలన చేత కాదనే ఒక అభిప్రాయంకి వచ్చారు. శిశుపాలుడు 100 తప్పులు పైగా చేసినట్లు మొత్తం తప్పుల మీద తప్పులు అనేకం చేశాడు. కాబట్టి ఇంకా ప్రభుత్వాన్ని రైతు ఏ విధంగా పంట మార్పిడి చేయాలనుకున్నట్టుగా ప్రభుత్వాన్ని మార్పిడి చేయాలని ప్రజలు నిర్ణయించుకున్నారు. అన్ని వర్గాల ప్రజలు, అన్ని ప్రాంతాల ప్రజలు. కాబట్టి వైఎస్ఆర్ ఓటమి తథ్యం. ఇక ఈ నేపథ్యంలో ఉన్న మిగతా త్రిముఖ పోటీలో అయితే టీడీపీ, బీజేపీ, జనసేన, ఈ పక్క ఇండియా. చతుర్ముఖ పోటీలో అయితే కనుక బీజేపీ సెపరేట్ గా. ఇక్కడ బీజేపీ అనేది రాష్ట్రానికి నంబర్ 1 ద్రోహి.
ఈవెన్ వైకాపా కంటే వైకాపా సెకండ్ ద్రోహి. నంబర్ 1 ద్రోహి వచ్చేసి బీజేపీ. ప్రత్యేక హోదాకు పంగనామాలు పెట్టింది, రాయలసీమకు ఉత్తరాంధ్రకు బుందేల్ఖండ్ తరహా స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీకి తిరోధకాలు ఇచ్చింది, కడప జిల్లా స్టీల్ ప్లాంట్కు స్వస్తి పలికింది, పోలవరం ప్రశ్నార్థకమైంది. కాబట్టి రాష్ట్రానికి తీరని ద్రోహం చేసిన పార్టీ బీజేపీ. కాబట్టి బీజేపీ అనేది ప్రజల దృష్టిలో అది కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి బీజేపీ అనుకుంటున్నారు కాబట్టి బీజేపీ అనేది లెక్కలేక రాదు. రైట్ సార్. ఇప్పుడు ఇక బీజేపీ కాంగ్రెస్ ఇప్పుడు గెలిపే లక్ష్యంగా ఉంది కాబట్టి మేబీ ఏమైనా టీడీపీతో పొత్తు పెట్టుకునే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? నేను ఆ విధంగా అనుకోవడం లేదు. ఎందుకంటే ఎన్డీఏ బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ ఉంది. ఆ ఎన్డీఏలో వచ్చేసి జనసేన ఉంది. ఆ జనసేనతో టీడీపీ ఉంది. కాబట్టి ఇది సాధ్యం కాదని నా అభిప్రాయం. ఎందుకంటే బీజేపీతో జనసేన ఉంది, జనసేనతో టీడీపీ ఉంది. కాబట్టి కాంగ్రెస్కు బీజేపీకి జాతీయ స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ ప్రధాన ప్రత్యర్థి పార్టీలు కాంగ్రెస్, బీజేపీ, అటు ఇండియా ఇటు ఎన్డీఏ. కాబట్టి ఆ నేపథ్యంలో నేను అనుకోవడము అది సాధ్యమయ్యే విషయం కాదని నా అభిప్రాయం. టీడీపీ జనసేనను వదులుకోలేదు కదా, జనసేన బీజేపీని వదులుకోలేదు కదా. మరి ఇంకా అటప్పుడు వచ్చేసి బీజేపీ, జనసేన, టీడీపీ, కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ బీజేపీ 2 కుమ్మక్కని అనుకుంటారు ప్రజలు. కాబట్టి అది నాకు తెలిసి అది సాధ్యం కాదని నా అభిప్రాయం. అన్న వైసీపీ ప్రభుత్వంపై షర్మిల దూకుడు ఏ విధంగా ఉండబోతుంది? ఇది ఆవిడ చెప్పాలా, కాలమే నిర్ణయించాలా? ఆవిడ కంటే దూకుడు ఎక్కువగా మేము చేస్తున్నాము, ఇంతవరకు చేసాము, ఇప్పుడు చేస్తాము, రేపు చేస్తాము. మరి ఆవిడ ఏ వరకు దూకుడు పెంచుతుంది అనేది అది కాలమే నిర్ణయించాలా. పార్టీ ఏ కోణంలో ఆలోచిస్తుందో మరి వాళ్ళు అధిష్టానం ఏం చెప్పిందో చూడాలి, మరి కాలం నిర్ణయిస్తుంది. మేము ఆల్రెడీ వచ్చేసి టీడీపీ కంటే జనసేన కంటే కాంగ్రెస్ వచ్చేసి నాలాంటి వాళ్ళు మిగతా వాళ్ళని వచ్చేసి బీజేపీ మీద, వైకాపా మీద, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఎవరు చూపినంత దూకుడు మేము దూకుతున్నాం. ఆ నేపథ్యంలో వచ్చేసి వీళ్ళందరూ లేనప్పుడు కూడా దూకుతాము, రేపు కూడా దూకుతాము, మన్నాడు కూడా దూకుతాము. కాబట్టి వీళ్ళు వచ్చేసి ఏ మేరకు దూకుతారో చూడాలి, మరి కాలం నిర్ణయిస్తుంది. ఇటు కర్ణాటక, తెలంగాణ ఎన్నికలు విజయం సాధించిన కాంగ్రెస్ ఇక ఫుల్ జోష్ లో కనిపిస్తుంది. ఆ స్పీడ్ ఏపీలో కూడా కొనసాగే ఛాన్స్ ఉంటుందంటారా? ఇక ప్రభుత్వ ఓటు చీలకూడదన్న ప్రతిపక్షాలకు కాంగ్రెస్ షాక్ ఇచ్చిందని అనుకోవాలా? ఇప్పుడు రేపు నేను చెప్పిన కదా, త్రిముఖ పోటీ ఉంటే టీడీపీ, జనసేన, బీజేపీ ఉంటది. చతుర్ముఖ పోటీ ఉంటే బీజేపీ కూడా సెపరేట్ గా ఉంటుంది. కానీ ప్రతిపక్షాల ఇది ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనుకుంటే వైకాపాకు వ్యతిరేకము అని అనుకోవాలా. అప్పుడు ఒక యాంగిల్ వచ్చేసి మీరు చెప్పినట్టు కొంత వచ్చేసి టీడీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లో కొంత టీడీపీ జనసేన గెలుచుకుంటే కొంత ఇక్కడ గెలుచుకోవచ్చు అనే యాంగిల్ ఒకటి ఉండి, రెండవది జగన్ వ్యక్తిగత అనుకూలమైన ఓటులో కూడా కాంగ్రెస్ జట్టు వేయచ్చు. జగన్ కు ఇక్కడ ప్రభుత్వ వ్యతిరేకత ఒక అంశము, జగన్ వ్యక్తిగత వ్యతిరేకత ఒక అంశం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంత క్రిస్టియన్ కమ్యూనిటీలో కొంత జగన్ కు కొంత ఉంది. రేపు అక్కడ వచ్చేసి కాంగ్రెస్ దేశవ్యాప్తంగా మణిపూర్ సంఘటన కానీ ఇంకోటి కానీ నేపథ్యంలో కొంత అతని వ్యక్తిగత ఓట్లో వచ్చేసి కొన్ని కాంగ్రెస్ రావచ్చు, ప్రభుత్వ వ్యతిరేకత ఓట్లో కొన్ని కాంగ్రెస్ రావచ్చు. కాబట్టి మా లక్ష్యం వచ్చేసి కాంగ్రెస్ గెలవడమే తప్ప అది టీడీపీకి నష్టమా, జనసేనకి నష్టమా, లేకుంటే బీజేపీకి నష్టమా, వైకాపాకు నష్టమా అనేది మాకు ఇమ్మెటీరియల్. మాకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడము మాది 2020 మ్యాచ్ ఆడదలుచుకున్నాం. మేము 2029 వరకు 2024లోనే టెస్ట్ మ్యాచ్ కాదు 2020 మ్యాచే 2024లోనే అధికారం దగ్గర రావాలనుకుంటున్నాము. ఏ విధంగా తెలంగాణలో 10 ఏళ్ల తర్వాత అధికారంకి వచ్చారో ఇక్కడ 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి రావాలనేది మా లక్ష్యం. 2020 మ్యాచ్ ఆడుతున్నాం కాబట్టి 2024 మా లక్ష్యం. కాబట్టి అధికారంలోకి రావడమే మా లక్ష్యం. అది చంద్రబాబుకు నష్టమా, జగన్ కు నష్టమా, పవన్ కళ్యాణ్ నష్టమా, బీజేపీ నష్టమా, ఇమ్మెటీరియల్ మాకు. ఎందుకంటే రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ అంటే బి అంటే బాబు, జే అంటే జనసేన, పి అంటే జే అంటే జగన్, పి అంటే పవన్. కాబట్టి వాళ్ళకి ఎవరికి వేసినా బీజేపీకి ఓటేసినట్టే, బాబుకు ఓటేసినా, జగన్ కు ఓటేసినా, జనసేనకు ఓటేసినా అది బీజేపీకి ఓటేసినట్టే మా దృష్టిలో లెక్క. బీజేపీ ఈ రాష్ట్రానికి నంబర్ 1 ద్రోహం చేసిన పార్టీగా మేము భావిస్తున్నాం. కాబట్టి మాకు అధికారంలోకి రావడమే మా లక్ష్యం తప్ప అది ఎవరికి నష్టము, ఎవరికి లాభం అనేది మాకు ఇమ్మెటీరియల్. ఇక ముఖ్యంగా చూసుకుంటే కడప జిల్లా విషయానికి వస్తే చాలా మంది వైసీపీ పార్టీ వాళ్ళందరూ కూడా ఇటు కాంగ్రెస్ లోకి చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి, బయట వార్తలు కూడా వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి ఏం చెప్తారు మీరు? చూడాలమ్మా, ఎందుకంటే
కడప జిల్లాలోనే కాదు, అనేక జిల్లాల్లో న్యాచురల్ గా వచ్చేసి ఎన్నికలకు ముందు మార్పులు చేర్పులు కూర్పులు జరుగుతూ ఉంటాయి ఎన్నికల సమయంలో. కాబట్టి ఇప్పుడు మిగతా పార్టీలో టికెట్ రానోళ్ళు న్యాచురల్ గా వచ్చేసి ఎన్నికల మూమెంట్ లో కాంగ్రెస్ కు రాష్ట్రంలో మళ్ళీ పునర్వైభవం ప్రారంభం అవుతుంది కాబట్టి న్యాచురల్ గా వచ్చేసి ఈవెన్ షర్మిల చేరకున్నా వచ్చేట్టున్నాయి. షర్మిల చేరినందువల్ల కొంచెం అదనపు లాభం కాబట్టి మరి ఏ మేరకు అనేది మనము ఇప్పుడే చెప్పలేము, కానీ కొంత ట్రెండ్ మాత్రము గతానికంటే మార్పు ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుంది, ఎందుకు రాకూడదు, కాబట్టి ఇది కూడా వస్తుందేమో. గతంలో 2014-19లో ఆ వాతావరణం లేదు. ఈసారి 10 ఏళ్ళు అయిపోయింది కాబట్టి ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత ఇక్కడ కూడా వస్తుంది అనే వాతావరణం ఉంది కాబట్టి ఆ నేపథ్యంలో షర్మిల జాయిన్ కావడము ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మరి ఏ మేరకు వస్తారని ఇప్పుడే చెప్పలేం, కానీ కొంత మూమెంట్ ఉంది. దీన్ని ఇప్పుడే మనము పూర్తిగా అసెస్ చేసి ఏదో జరిగిపోతుంది అని చెప్పలేమ్మా. ముఖ్యంగా చూసుకుంటే తెలంగాణ విషయానికి వస్తే 6 గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ ఎన్నో రకాలైన హామీలు ఇచ్చింది. ఇక ఏపీ విషయానికి వస్తే ఎలాంటివి ఇవ్వబోతోంది? ఇక్కడ ఈసారి జమిలీ ఎన్నికలు తెలంగాణకు కర్ణాటకకు జరిగినప్పుడు వచ్చేసి ఓన్లీ అసెంబ్లీ ఎన్నికలే కాబట్టి ఓన్లీ రాష్ట్రం చేసేట్టే చెప్పారు. ఈసారి జమిలీ ఎన్నికలు కాబట్టి కేంద్ర మేనిఫెస్టో కేంద్ర ప్రభుత్వం అధికారం ఏం చేస్తుంది అనేది చెప్తారు, ప్లస్ రాష్ట్రము చెప్తుంది. ఇప్పుడు ప్రత్యేక హోదా ఇది కేంద్రం ఇవ్వాల్సిందే కాబట్టి డెఫినెట్ గా మా యొక్క మేనిఫెస్టోలో అంటే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నంబర్ 1 వచ్చేసేసి రాష్ట్రానికి సంజీవ్ లాంటి ప్రత్యేక హోదా ఇవ్వడం జరుగుతుంది. ఇది కేంద్రమే. ఇది రెండవది వచ్చేసి రాయలసీమకు ఉత్తరాంధ్రకు బుందేల్ఖండ్ తరహా స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజ్ ఇవ్వడం జరుగుతుంది. మూడవది చట్టంలోని అపరిష్కృతంగా ఉన్న అంశాలు కడప జిల్లాలో స్టీల్ ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంటు, దుగ్గరాజపట్నం ఓడరేవు, తర్వాత విశాఖ మెట్రో, విజయవాడ మెట్రో, విశాఖ రైల్వే జోన్, తర్వాత పోలవరం పూర్తి చేయడము ఇవన్నీ కేంద్రం చేయాల్సినవి. ఇవన్నీ వచ్చేసి ఖచ్చితంగా మేము హామీ ఇస్తాము. ఇవి కాక కొన్ని అదనంగా వచ్చేసి రాష్ట్ర మేనిఫెస్టోకు ఒకటి వ్యవసాయ రుణాల మాఫీ నాకు తెలిసి కేంద్ర మేనిఫెస్టోనే పెడుతుంది. ఇది ఓవరాల్ దేశమంతా దాదాపు 3 లక్షల రూపాయల వరకు వ్యవసాయ రుణాల మాఫీ. రైతులు ఎందుకంటే వ్యవసాయం గిట్టుబాటు కాక అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలు చేసుకుంటారు కాబట్టి రైతుల ఉపశమనం కోసం 3 లక్షల రూపాయల వరకు రుణమాఫీ ఖచ్చితంగా ఉంటుంది అనుకుంటున్నాను. తర్వాత 500 రూపాయలకి వంట గ్యాస్ సిలిండర్ సరఫరా ఇది కేంద్ర ప్రభుత్వమే హామీ ఇస్తుంది, దేశమంతా అమలు చేస్తుంది, అది కూడా ఉంటుంది. పేదలకు వచ్చేసి నెలకు 6,000 రూపాయలు ఆర్థిక సహాయం ఇది కూడా కేంద్రమే ఉంటుంది. కాబట్టి కేంద్రం ఇచ్చేటి కొన్ని ఉంటాయి, ప్లస్ ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి కొన్ని అడిషనల్ ఐటమ్స్ ఉంటాయి. రైట్, థ్యాంక్ యూ తులసిరెడ్డి గారు.